శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తవీర్యార్జునుని యుద్ధ సన్నాహం. శ్రీనారాయణుడు ఇట్ల పలికెను. భార్గవరాముడు ప్రాతకాలాన్ని నిర్వర్తించవలసిన కాలకృత్యాలు నిర్వర్తించి కార్తవీర్యుని ఆశ్రమానికి దూతను పంపెను. ఆ దూత శీఘ్రంగా రాజభవనానికి వచ్చి సభలో మంత్రులతో కొలువు తీరిన రాజుతో ఇట్లనెను. పరశురాముని దూత ఇట్ల పలికెను. ఓ కార్తవీర్య మహారాజా, నర్మదా నదీ తీరాన ఉన్న అక్షయ వటవృక్షం యొక్క కింద తన సోదరులతో ఉన్న భార్గవరాముని దగ్గరకు నీవు వెళ్ళము. నీవు నీ పరివారంతో సోదరులతో కలిసి యుద్ధం చేయము. అతడి ఈ భూమిపై 21 మార్లు తిరిగి రాజులు లేకుండా చేయును అని రాజుతో పలికి ఆ దూత పరశురాముని సన్నిధికి తిరిగిపోయెను. కార్తవీర్య మహారాజు కూడా యుద్ధ సన్నాహాలు చేస్తూ యుద్ధం చేయుటకు నిశ్చయించుకొనెను. యుద్ధంకై వెళ్తున్న తన భర్తను చూసి మనోరమ అతన్ని తన దగ్గర కూర్చుండబెట్టుకుని అతని యుద్ధ ప్రయత్నాలు వారింపసాగెను. కార్తవీర్యుడు తన భార్యను చూసి సంతోషంతో తన మనసులో ఉన్న భావం ఇట్లా వివరించెను. ఓ ప్రియురాల, జమదగ్ని మహర్షి పుత్రుడు నర్మదా నదీ తీరాన తన సోదరులతో ఉండి యుద్ధానికి రమ్మని నన్నే ఆహ్వానిస్తున్నాడు. అతడు శంకరుని అనుగ్రహం వల్ల శస్త్రాలను, శ్రీహరి మంత్రాన్ని, కవచాన్ని పొంది ఈ భూమిపై ఉన్న రాజులందరినీ 21 మార్లు చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు నా ప్రాణాలన్నీ ఆందోళన చెందుతున్నట్టు, మనసు కలవరపడుతున్నట్టు తోస్తున్నది. అట్లే ఎడమ భాగం అదురుతున్నది. నిన్న రాత్రి ఒక దుస్వప్నం కలిగింది, దాన్ని వినము. నేను నూనె శరీరమందంతటా పులుముకొని ఔఢ పుష్పాల మాలను ధరించి, రక్తవస్త్రాన్ని, ఇనుముతో చేసిన అలంకారాలు ధరించి గాడిదనెక్కిపోతున్నట్టు, ఆరిపోతున్న నిప్పులతో నవ్వుతూ ఆడుకొనుచున్నట్టు, ఈ భూమి అందంతటా దిరిసెన పువ్వులు దుమ్ము నిండి ఉన్నట్లు, చంద్రసూర్యులు లేని ఆకాశం ఎర్రగా ఉన్నట్లు, విధవ ముక్కు కోయబడింది అగు స్త్రీ ఎర్రని వస్త్రాలు ధరించి నృత్యం చేస్తున్నట్టు కలగాంచితిని. అదేవిధంగా ఒక చితి నిప్పుల్లేక బూడిదతో ఉండి బాణాలతో కప్పబడి ఉన్నట్లు బూడిద వర్షమును, రక్తవర్షాన్ని, అగ్నివర్షాన్ని కూడా కలలో చూశాను. అశోకము కరవీరం పుష్పలతో ఉన్నట్టు, తాటి చెట్టు ఫలములతో ఉండగా ఆ ఫలాలు పడిపోతున్నట్టు, నా చేతి నుండి పూర్ణ కలశం చేజారి కింద పడి పగిలిపోయినట్లు, ఆకాశం నుండి చంద్రసూర్య మండలాల భూమిపై పడిపోతున్నట్టు, పిడుగులు రాలుట, తోకచుక్క, సూర్యచంద్రుల గ్రహణమును కలలో చూచితిని. ఒక వికృతాకారం గల పురుషుడు భయంకరమైన ముఖంతో దిగంబరుడై నా ముందు వస్తున్నట్టు కలగంటిని. మంచి వస్త్రములను, ఆభరణాలు ధరించిన 12 సంవత్సరాల కన్య కోపంతో నా ఇంటి నుండి పోతూ, ఓ రాజా, నీ ఇంటి నుండి అడవికి పోదలుచుకున్నాను, నీవందుకు ఆజ్ఞ నిమ్మని కోరుతున్నట్టు రాత్రిపూట కలగంటిని. అట్లే కోపంతో బ్రాహ్మణుడు, సన్యాసి, గురువు వీరందరూ నన్ను శపిస్తున్నట్టు, గోడపై ఉన్న బొమ్మలు, చిత్రములు నృత్యం చేస్తున్నట్టు, కాకులో గద్దలో తిరుగుతున్నట్టు, దున్నపోతులు నన్ను కింద పడవేసి హింసిస్తున్నట్టు కనబడినది. దిగంబర్లు, పాశహస్తులు ఒక పురుషులను గానుగవాడు తన గానుగలో వేసి తిప్పుతూ నన్ను బాధించుచున్నట్లు, నా ఇంటిలో పెండ్లు జరుగుతుండగా కొందరు పాడుతున్నట్లు, మరికొందరు ఆడుచున్నట్టు కనిపించింది. ఇంకను కొందరు రమించుచున్నట్టు, మరికొందరు వెంట్రుకలు పట్టుకొని కొట్టుకొనుచున్నట్లు, కాకులు కుక్కలు కొట్లాడుచున్నట్టు కలలో చూచితిని. అదేవిధంగా నా కలలో శవంగా ఉన్న శ్మశానం, ఎర్రని వస్త్రం, తెల్లని వస్త్రం కనిపించింది. నల్లని వస్త్రాలను ధరించి వెంట్రుకలు విరయబోసుకున్న ఒక విధవ నగ్నంగా నన్ను కౌగిలించుకున్నట్టు, మంగళి నా తలను, గడ్డము, రొమ్మును క్షౌరం చేసి గోళ్లు తీయుచున్నట్లు కలగంటిని. మరికొంత సమయానికి పాదుకలు, చర్మంచే చేయబడ్డ త్రాళ్ళు కుప్పగా ఉన్నట్టు, కొమ్మరి చక్రాన్ని తిప్పుతున్నట్టు, ఎండిపోయిన చెట్టు పెద్ద గాలికి కొట్టుకొని పోయినట్టు అది తిరిగి నిలబడినట్లు, తలలేని మొండం ఇటునటు తిరుగుచున్నట్టు చూచితిని. మరికొంతసేపటికి భయంకరమైన స్త్రీ తలల పుర్రెలను మెడలో వేసుకోగా గాలికి అవి పగిలిపోతున్నట్లు, భూత ప్రేతాలు తల విరయబోసుకుని నిప్పులు గ్రక్కుచూ నన్ను భయపెడుతున్నట్టు, కాలిపోవుచున్న ప్రాణిని, కాలిపోవుచున్న చెట్టును, అంగహీనుడగు పురుషుని కలలో చూచితిని. మరికొంత సమయానికి ఇండ్లు, గుట్టలు, చెట్లు వెంటనే పడిపోతున్నట్లు, పిడుగులు మాటిమాటికి పడుతున్నట్లు, కుక్కలు నక్కలు ఏడుస్తున్నట్టు కలలో చూచితిని. అట్లే తల కిందకి పాదములు పైకి పెట్టి తల విరియబోసుకున్న దిగంబరుడు ఒకడు తిరుగుతున్నట్టు కనిపించింది. గ్రామముల ముందు దేవతలు ఏడుస్తున్నట్టు మరి ఒక వికృతమైన శబ్దాన్ని విని మేల్కొంటిని. కావున ఇప్పుడు ఏమి చేయవలనో చెప్పుమని కార్తవీర్యుడు తన భార్యయగు మనోరమతో అనెను. రాజు చెప్పిన స్వప్న వృత్తాంతం విన్న మనోరమ మనసు బాధపడుతుండగా ఏడుస్తూ తన భర్తతో ఇట్ల పలికెను. సమస్త రాజుల్లో ఉత్తముడవైన ఓ ప్రాణేశుడా, నా మాట వినము. జమదగ్నిపుత్రుడకు భార్గవరాముడు శ్రీమన్నారాయణాంశ సంభూతుడు
సంభూతుడు, గొప్ప బలవంతుడు కూడా. అతడు సృష్టి సంహారం చేయు పరమశివుని యొక్క శిష్యుడు. అతడు ఈ భూమిపైన ఉన్న రాజులను అందరినీ 21 మార్లు హతం చేయుదునని ప్రతిజ్ఞ చేశాను. అట్టి భార్గవనందనునితో యుద్ధమును వదిలిపెట్టము. నీవు పాపాత్ముడకు రావణాసురుని జయించి సూర్యుడవని అనుకుంటున్నావు, కానీ ఆ రావణుడు నీ బలం వల్ల ఓడిపోలేదు. అతని పాపకార్యములే అతన్ని ఓడించినవి. ధర్మమును రక్షింపని వారిని ఎవరూ కూడా రక్షింపలేరు. ఆ మూఢాత్ముడు స్వయంగానే నశిస్తున్నాడు. అతడు బ్రతికి ఉన్నను చనిపోయిన వానితో సమానుడగుచున్నాడు. శుభాశుభ కర్మలకు అన్నింటికీ ఎల్లప్పుడూ సాక్షిభూతుడు ధర్మదేవత. అతడు ఆత్మయందు ఉండును. ఆ ధర్మదేవతను నీవు గమనించుకున్నావు. చక్కగా ధర్మాన్ని పరిపాలించు వారులకు పుత్రులు, భార్య మొదలగు సమస్త ఐశ్వర్యాలు నీటి బుడగల వంటివి. అవి నశించిపోవునని ఈ సంసారమంతా కళతో సమానమైందని తలచి ధర్మాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేయుచుందురు. దానికై భక్తితో తపమాచరించెదరు. దత్తాత్రేయుడు ప్రసాదించిన జ్ఞానాన్నంతా నీవు మరచితివి. లేనిచో బ్రాహ్మణుని హింసించుటకు నీ మనస్సు అనుమతించినా నీవు నీ సుఖమునకై వేటాడబోయి అక్కడ తిండి లభించనందువల్ల ఉపవాసముండి బ్రాహ్మణుని యొక్క ఆశ్రమాన అపూర్వమైన మృష్టాహారం భుజించి వ్యర్థంగా ఆ బ్రాహ్మణుని చంపితివి. గురువును, బ్రాహ్మణులను, దేవతలను అవమానించిన వానిపై ఇష్టదేవత కూడా కోపిస్తుంది. అందువల్ల ఆపద తప్పక కలుగును. కావున నీవు నీ గురువగు దత్తాత్రేయుని ధ్యానించుము. గురుభక్తి అనేది సమస్త విఘ్నాలను తొలగించును. నీవు నీ గురుదేవుని అర్చించి ఆ భార్గవరాముని శరణు వేడుకొమ్ము. బ్రాహ్మణుడు అభీష్ట దైవం ప్రసన్నమైతే క్షత్రియులకు ఆపదలు కలగవు. రాజు బ్రాహ్మణునికి దాసుడు, వైశ్యుడు రాజదాసుడు, శూద్రుడు సర్వదాసుడు. క్షత్రియుని శరణు వేడితే అపకీర్తి కలుగును, కానీ గురువులను, దేవతలను, బ్రాహ్మణులను శరణు వేడితే అపకీర్తి కలగదు. పైగా మంచి కీర్తి లభిస్తుంది. అందువల్ల నీవు భార్గవరాముని శరణు వేడము. బ్రాహ్మణుడు దేవతల కంటే గొప్పవాడు. బ్రాహ్మణుడు సంతోషపడితే దేవతలందరూ సంతోషపడతారని మనోరమ పలికెను. మనోరమ ఈ విధంగా కార్తవీర్యునితో పలికి అతన్ని తన ఒడిలోకి తీసుకుని అతని ముఖం చూస్తూ మిక్కిలి శోకించెను. ఓ మహారాజా, నీవు క్షణకాలం ఉండము, స్నానం చేసి రమ్ము. తర్వాత నీ కోరికను తీర్చెదను. చందనము, అగరు, కస్తూరి, కర్పూరం, కుంకుమలతో అనులేపనం చేసి నీ శరీరం అందంతటా అలముదను. నీవు క్షణకాలం నా ఎదపై ఉండము. పుష్పాలచే చేసిన శయ్యపై పరుండము. సతులు తన భర్తను 9 పుత్రుల కంటే ఎక్కువగా ప్రేమింతురని వేదాలలో శ్రీమన్నారాయణుడు తెలిపెనవను. మనోరమ పలుకులు విని గొప్ప జ్ఞానియగు కార్తవీర్యుడు ఇట్లు సమాధానం ఇచ్చెను. ఓ కాంత, నీ మాటలన్నీ విన్నాను. ఇక నా సమాధానం వినము. సభలయందు శోకార్తుల మాటలు మన్నింపతగినవి కావు. సుఖము, దుఃఖము, భయము, శోకము, కలహము, ప్రేమ, కర్మ ఇవన్నీ అనుభవించదగిన కాలమున జరుగును. కాలం రాజత్వాన్ని ఇచ్చును, మృత్యువును, పునర్జన్మను కలిగించును. కాలం వల్లనే సంసారం ఏర్పడుతున్నది. ఆ సంసార నివృత్తి కూడా జరుగుతున్నది. సంసార పాలనం కూడా కాలం వల్లనే జరుగుతున్నది. ఇట్టి కాలరూపి జనార్దనుడే శ్రీకృష్ణుడు కాలమునకు కాలస్వరూపుడు. అతడు సృష్టికర్తకు సృష్టికర్త, సంహర్తకు సంహారకారకుడు, సృష్టి పాలకునికి పాలకుడు కూడా. కర్మలకు కర్మరూపియగు అతడు తపఫలమిచ్చెను. కర్మ ప్రభావం లేక ఎవరిని సంహరింపజాలరు. ఆ కృష్ణుని వల్లనే బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతా చేస్తుండగా సంహారకారకుడగు పరమశివుడు సృష్టి సంహారం చేస్తున్నాడు. సృష్టి పాలకుడగు శ్రీ మహావిష్ణువు ఈ సృష్టినంతా పరిపాలిస్తున్నాడు. అతని ఆజ్ఞ అనుసరించియే గాలి వీస్తున్నది. మృత్యువు అతని భయం చే ఎల్లప్పుడూ తిరుగుచున్నది. అదేవిధంగా సూర్యుడు ఎండనిస్తున్నాడని పలికెను. ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞను అనుసరించి ఇంద్రుడు వర్షిస్తున్నాడు, అగ్ని దహిస్తున్నాడు, కాలుడు భీతి చెందినట్టు తిరుగుతున్నాడు, వృక్షములు పుష్పిస్తున్నవి, ఆయా కాలాన్ని అనుసరించి ఫలిస్తున్నవి, ఎండిపోతున్నవి, మరలు మొలుస్తున్నవి. అతనాజ్ఞ వల్లనే ఈ సృష్టి జరుగుతున్నది, నశిస్తున్నది. సర్వకార్యములు అతనాజ్ఞ వల్లనే జరుగుతున్నవి. ఏదీ కూడా స్వేచ్ఛగా జరుగుటలేదు. ఈ జమదగ్ని సుతులకు భృగురాముడు మహాబలపరాక్రమవంతుడు. శ్రీమన్నారాయణుని అంశ వల్ల ఉద్భవించినాడు. అతడు ఈ భూమిపై 21 మార్లు రాజులు లేకుండా చేయును. అతని ప్రతిజ్ఞ ఎప్పుడూ విఫలం కాదు. నేను అతని వల్ల చంపబడిన విషయం నాకు తెలియను. ముందు జరగవలసిన విషయం అంతా తెలిసి అతన్ని ఎట్లు శరణువేడెదను. కీర్తి గల వారికి చెడ్డ పేరు చావు కంటే గొప్పది అని పలికెను. కార్తవీర్యార్జునుడు ఈ విధంగా తన భార్యతో పలికి యుద్ధానికి పోవటకు నిశ్చయించి యుద్ధవాద్యాలు మోగిస్తూ మంగళవచనం చేయించెను. అతనితో 100 కోట్ల రాజులు, 3 లక్షల రాజేంద్రులు, మహాబలపరాక్రమ సంపన్న 100 అక్షౌహిణుల సైన్యం, అసంఖ్యాకమైన అశ్వములు, గజములు, రథములు, పదాతి వర్గము వెంట పెట్టుకుని యుద్ధానికి బయలుదేరుచుండెను. అతని మాటలు విన్న తర్వాత కార్తవీర్యార్జునుని భార్య స్థిమితపడినదై యుద్ధ సన్నాహాలు చేస్తూ ధనుర్బాణాలు ధరించి యుద్ధానికి పోతున్న తన భర్తను క్రీడాగారానికి తీసుకొని పోయి అతన్ని తన వక్షస్థలంపై ఉంచుకుని అతని ముఖాన్ని చూస్తూ మాటిమాటికి ముద్దు పెట్టుకొనెను అని నారాయణుడు నారదునితో పలికెను.
ఓం శాంతి శాంతి శాంతి.